ఉదాహరణకి సోషల్ మీడియా తీసుకోండి. ఎస్, డెఫినెట్ గా నేను చెప్తాను, సోషల్ మీడియాని పూర్తి స్థాయిలో వాడుకొని 2014లో అధికారంలోకి వచ్చిన, దేశ స్థాయిలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి, ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మేము మేము వాడినటువంటి వ్యక్తులు. మాకు ఆ రోజు మీడియా సపోర్ట్ లేదు. అంతకు ముందు నుండి 2-3 సంవత్సరాల నుండి మేము సోషల్ మీడియా ఆధారంగా ఏం చెప్పాలనుకున్నాం, దేశ ప్రజలకు చెప్పాము, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశాంతరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పగలిగాము. ఎందుకంటే సోషల్ మీడియా నా ఇష్టం అన్నటువంటి ఆలోచనతో మేము వెళ్ళాం. అయితే మేము దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. సక్రమైనటువంటి రీతిలో మేము చెప్పాలనుకున్న ద్వేషపూరితమైనటువంటి భావజాలం గాని, భావాలు గాని, లేకున్నట్టయితే వాక్య నిర్మాణం గాని మా సోషల్ మీడియాలో కనబడలేదు. మేము సక్సెస్ అయ్యాం. ఇవాళ కూడా కొనసాగుతున్నాం, సక్సెస్ఫుల్ గానే ఉన్నాం సోషల్ మీడియాలో. ఇవాళ భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాకి సంబంధించి ప్రపంచంలో ఒక పెద్ద సోషల్ మీడియా నెట్వర్క్ భారతీయ జనతా పార్టీకి ఉంది, నేను ధైర్యంగా చెప్పగలను. ఈవెన్ మొన్న జరిగినటువంటి అమెరికా ఎన్నికల్లో అమెరికా అభ్యర్థులకి అక్కడ అధ్యక్షులుగా ఉన్నటువంటి అభ్యర్థులకు లేనటువంటి నెట్వర్క్ మేము నిర్మాణం చేసుకోగలిగాం కార్యకర్తల ఆధారంగా. దేర్ ఇస్ నో పెయిడ్ వర్కర్స్. కానీ అంటే పెయిడ్ వర్కర్స్ ఎవరికి ఉన్నారని మీరు అనేది తప్పట్లేదు. ఓకే, పెయిడ్ వర్క్ నాట్ పెయిడ్ వర్కర్స్ అన్నారు కదా, అంటే ఏ పార్టీకి పెయిడ్ వర్కర్స్ ఉన్నారని మీ అభిప్రాయం అంటున్నాను సార్. వైసీపీ పెయిడ్ వర్కర్స్ ఉన్నారని నిన్న సాక్ష్యాధారాలతో, ఏదైతే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు అందుకొని ఈ పనులు చేసిన వారని చెప్పేసి ఏదైతే నిన్న పోలీస్ అధికారులు వారి దర్యాప్తులో వెల్లడించినటువంటి అంశాన్ని నేను ఇక్కడ కోట్ చేస్తున్నా. చెప్పబోతున్నదే మీరు అడిగారు. పెయిడ్ వర్కర్స్ ఎవరు పెయిడ్? వాళ్ళు డబ్బులు ఇచ్చుకోవచ్చండి. నేను చెప్పేది నా పార్టీ సోషల్ మీడియా వర్కర్స్ నాలాగే స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులే, అది నేను చెప్పేది. కానీ ఇక్కడ వాళ్ళ పార్టీ ఇచ్చుకోవచ్చు డబ్బులు, కానీ ప్రభుత్వ ధనాన్ని కూడా వాళ్ళకి శాలరీస్ గా ఇచ్చి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆధారంగా ఏదైతే ఎదటి వ్యక్తుల తాలూకా వ్యక్తిత్వ హరణంతో పాటు వాళ్ళని పెట్టినటువంటి ఇబ్బందులు, సొంత తల్లిని వదలనటువంటి తీరు, ఏం అన్యాయం అంటే అది. మొన్నటి వరకు ఆవిడ వ్యక్తిగతమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తులు, ఏది షర్మిల గారికి కానీ లేకపోతే విజయమ్మ గారికి కానీ, వాళ్ళెవరు బయట వాళ్ళు. సరే, మేమంటే భారతీయ జనతా పార్టీ వేరే పార్టీ, లేకపోతే జనసేన వేరే పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రధానమైన ప్రతినిధి పార్టీ, ఓకే. కానీ మొన్నటి వరకు వాళ్ళు తల్లి చెల్లే కదా, వాళ్ళు కూడా వదలకుండా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే ఏమర్థం దానికి? అదే సోషల్ మీడియా సద్వినియోగం. రేపు ఎప్పుడో వచ్చి వార్నింగ్ ఇవ్వడం వేరు, వస్తారమ్మా అంటారో